మేకల వెంకటేశం కానీ సుధాకర్ రెడ్డి కానీ మేము ఎట్లా బతుకుతున్నామో మాకు తెలుసు. మేము ఉన్న లేని తీసుకొని తింటున్నాం, ఉంటున్నాం, సంసారాలు గడుపుకుంటున్నాం. మా ఆయనకు రేపు పొద్దుగాల ఏమైతే వాళ్ళదే బాధ్యత. మేకల వెంకటేశం, సుధాకర్ రెడ్డి వాళ్ళిద్దరిదే బాధ్యత. ఏడుకోమంటే ఆడుకోతాం, ఎవరితో మాట్లాడమని వాళ్ళతో మాట్లాడతాం. మేము మాకు అంత బాధ అనిపిస్తుంది తెలుసా. ఇంట్లో ఒకసారి నిద్ర పడతలేదు అసలు. మేము ఎవరికి అమ్మలేదు, మాకే ఉంది భూమి. మేము ఎన్నడూ అమ్ముకోలేము. 7 years టార్చర్ పెడుతూనే ఉన్నారు. అమ్మమ్మని ఎంత అన్నా మా పిల్లలు చిన్న ఉన్నారు. ఎన్ని ఎఫ్ఐఆర్ బుక్ చేసినా పోతూనే ఉన్నాయి కానీ అసలు తీసుకుంటలేరు. అసలు పోలీస్ స్టేషన్ తీసుకోకపోతే ఎట్లా సమాధానం ఏంటి అసలు మాకు? ఇట్లా ఎన్ని రోజులు తిప్పుకుంటారు మమ్మల్ని, ఎన్ని రోజులు కష్టపెడతారు ఇట్లా మమ్మల్ని, ఎన్ని రోజులు తిరగాలి? మేము పనులు ఏం చేసుకోవద్దా? మాకు సంసారాలు ఏం లేవా? మాకు పిల్లలు లేరా? మేము బతకొద్దా? ఇట్లనే ఉండాలా ఈ లోకంలో? వాళ్ళు హై లెవెల్ పోయి రాజకీయ నాయకులతో తిరిగితే మేము ఇదే పొజిషన్లో ఉండాలి ఇప్పటికీ. ఇప్పటికీ మేము కన్నతోటి గిట్ట చూడలేదు. ఒకవేళ వాళ్ళకి అవసరం ఉంది, భూమి కొనాలనుకుంటున్నారు, వచ్చి మమ్మల్ని వచ్చి రిక్వెస్ట్ చేసి అమ్ముతారా అమ్మ లేదా అమ్మమ్మ అంటే మీరు ఇక్కడ పక్కకు తీసుకుంటారా, మీకు ఏం కావాలి ఫస్ట్ మమ్మల్ని అడగాలి కదా. అడగకుండా మా భూములు వచ్చి దున్నుకొని మమ్మల్ని ఇట్లా టార్చర్ పెట్టడం ఏంది? ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మా వాళ్ళకైతే ఇంటికి వస్తారా వస్తలేరా, ప్రాణాలతో ఉంటారా ఉంటలేరా అని ఏదైతే ప్రాణభయం అయితే ఫుల్. మా ఆయన వాళ్ళకైతే మా భర్తలకైతే ప్రాణభయం ఉంది. ఏదైనా రేపు పొద్దుగల మేకల వెంకటేశం, సుధాకర్ రెడ్డి ఎక్కడికి పోయినా చెప్తున్నా. ఇది మాత్రం ఎక్కడికి పోమంటే అక్కడికి పోతాం, ఏడ న్యాయం అడగమంటే అక్కడ పోయి న్యాయం అడుగుతాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను, ఎవరు ఏమనుకుంటున్నారు టీవీలో చూసి, కానీ మా ఆయనకైతే ప్రాణభయం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఈ సర్వే నెంబర్ 183, 184, 187 అండ్ 188లో టోటల్ 1 acre 11 acre 10 గుంటాస్ హాఫ్ గుంట ఉంది ప్రాపర్టీ. ఆల్రెడీ ఈ ప్రాపర్టీకి సంబంధించి సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి మేడ్చల్ కోర్టులో ఆల్రెడీ సూట్ పెండింగ్ ఉంది. ఆల్రెడీ వీళ్ళ ఫేవర్గా ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది. ఆర్డర్ డేటెడ్ 20th March 2024. ఇన్ ఐఏ నెంబర్ వచ్చేసి 882 of 2023. ఇన్ ఓఎస్ నెంబర్ 214 of 2023. వీళ్ళు వచ్చేసి మేకల వెంకటేశం అండ్ త్రిపుర కన్స్ట్రక్షన్ రిప్రజెంటెడ్ బై మేనేజింగ్ పార్ట్నర్ ఫస్ట్ ప్లేట్ సుధాకర్ అగెన్స్ట్ ఇంజక్షన్ ఆర్డర్. అయినా కూడా ఇల్లీగల్గా వచ్చి స్ట్రెస్ పాస్ చేసుకుంటూ కోర్టు ఆర్డర్ కూడా ఒబే చేయకుండా రెగ్యులర్గా కడీలు అక్కడ ఫెన్సింగ్ చేస్తే ఆ ఫెన్సింగ్ గిరగొట్టడం, కడీలు పోతే కడీలు ఇరగొట్టడం. ఇంకా ఇక్కడ వీళ్ళు పాలకూరలు కూడా పాలకూర కూడా చేలు పాడు చేయడం. మీరు ఒకసారి ఫోటోలు కూడా చూసుకుంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు తెలిసిపోతుంది. ఇది వీళ్ళు చేస్తుంది. ఇలా అరాచకం సరిపోదు అన్నట్టుగా ఈ మధ్య వీళ్ళనే కొట్టి ఈ కడీలను ఇరగొట్టి ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ 2 సీసీ కెమెరాలు ఉంటాయి కూడా సీసీ కెమెరాలు కూడా ఇట్లా థ్రెటన్ చేస్తున్నారు. ఇలా వీళ్ళ ప్రాణభయం ఉందని కంప్లైంట్ ఇస్తే రివర్స్లో వచ్చి వాళ్ళే ఇప్పుడు SC/ST అట్రాసిటీ కేసు, 307 మర్డర్ కేసు అండ్ అటెంప్ట్ టు మర్డర్ అండ్ రిమైనింగ్ ఆల్ ఫాల్స్ అలిగేషన్స్ కేసెస్ పెట్టారు. మోర్ ఎవర్ ఈ కేసు కూడా ఇప్పుడు పెండింగ్ ఉంది, ఇంజక్షన్ ఆర్డర్ కూడా అయినా కూడా ఇదే చేస్తున్నారు బలవంతం. దీనిలో పొలిటికల్ రాజకీయ ప్రమేయంతో బీఆర్ఎస్ రాజకీయ నాయకుల అండతో ఇవన్నీ చేస్తున్నారు. మోర్ ఓవర్ వీళ్ళకి ఇంతవరకు వెంచర్ పర్మిషన్ తీసుకున్నప్పుడు ఒకసారి కూడా వీళ్ళు జాయింట్ పట్టదారు యాన్సెస్టర్ ప్రాపర్టీ వీళ్ళు 1956 నుంచి వీళ్ళే ఉన్నారు ఫిజికల్ పొజిషన్. ఈరోజు ఒక్కనాడికి కూడా వీళ్ళకి ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు, సర్వే చేస్తున్నారు. రిపోర్ట్ మొత్తం ఫాల్స్ రిపోర్ట్స్తో రాజకీయ నాయకుల అండతో ఫేక్ పర్మిషన్ తీసుకొని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీకు మార్చ్ ఇప్పుడు వెకేషన్ ఉంది కాబట్టి ఇమీడియట్గా నెక్స్ట్ జూన్లో వేస్తుంది వెకేషన్ కంటెంప్. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీళ్ళని రిక్వెస్ట్. వాళ్ళ పిటిషనర్ వాళ్ళ కంపెనీ ఎంప్లాయీ అని చెప్పి అతను ఎవరో కూడా వీళ్ళకి తెలియదు. కంపెనీ ఆ ఎంప్లాయీ పేరు తెలియదు, అతను ఎంప్లాయీ అన్నది విషయం తెలియదు, వాళ్ళకి ఏం అగ్రిమెంట్ ఉంది తెలియదు. ఎంప్లాయీ అని చెప్పి వస్తారని వాళ్ళ ఏదో ఒక కేసు లేదు, ఇల్లీగల్ ఫాల్స్ అలిగేషన్ కేసెస్ ఆల్మోస్ట్ 8 కేసెస్ క్రైమ్ నెంబర్స్ ఇన్వాల్వ్ అయింది ఇందులో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యింది. ఇక్కడ మాధవరెడ్డి 3, త్రిపుర వాళ్ళు కూడా 3 కౌంటర్ కేసెస్, వాళ్ళు కూడా 3 కేసెస్ ఫైల్ చేశారు. వీళ్ళంతా రైతులు, అతను బిల్డర్. కేసు రైతుల మీద అయిందా? 3 కేసులు పెట్టారు ఫాల్స్ కేసెస్. వయసు 70 సంవత్సరాలు అండి, 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈమెనే ఉన్నారు. వీడు చెట్టు వీకి పొలం అచ్చు కట్టినా దున్నినా అలికినా మా ఆయన చచ్చిపోయిన సంది పొలంలోకి వెళ్ళి బయటకు అడుగు పెట్టలే బిడ్డ. అడుగరుగు వేసుకొని గుడిసి వేసుకొని ఇంట్లోనే ఉన్న పొలంలో ఆగమాగం ఇక నేర్చుకుంటుర్రు, నవ్వుతుర్రు, మురుస్తుర్రు. టీఆర్ఎస్ పార్టీ పట్టుకొని చంపడము, ఒకరిని వీకేస్తామంటుర్రు, పోలీస్ స్టేషన్ చేసిర్రు. చంపుతారా, ఉంచుతారా, మాకేమన్నా న్యాయం చేస్తారా, మా బాధ ఎవరన్నా పట్టించుకుంటారా?
ఎక్కడి అయితే లేరు, కోర్టును కేర్ చేస్తలే, పోలీస్ స్టేషన్ కేర్ చేస్తలే, మండలం కేర్ చేస్తలేరు. టీఆర్ఎస్ పార్టీ అట్లుంది, పెద్ద పెద్దల పార్టీ కట్టుకొని సుధాకర్ వెంకటేశం ఇప్పుడు ఊపుతున్నాడు. అయినోళ్ళు అయితే సుధాకర్ రెడ్డి మేకల వెంకటేశం ఖచ్చితంగా రావాలి, వచ్చి అందరితోటి మాట్లాడాలి. ఆయన తీసుకొని పోలీస్ స్టేషన్ వేస్తే నిన్నటి నుంచి ఉంది, కాకపోతే ఏమనుకోవాలి మేము? ఇంట్లో ఉంటుంది అసలు ఉంటుందా? మేము బతుకొద్దా అసలు? మనసు చచ్చిపోవాలి. మాకు ఇంట్లోకి వెళ్ళి బయటకు పోతే అసలు వచ్చేదాకా మంచి గ్యారంటీ ఉంటలేదు తెలుసా? మాకు తింటున్నామో తింటలేమో మాకు తెలుసు. ఈ చైన్ కోసము వాళ్ళకి పెద్ద మనుషులకు తెలుసు. మా మామయ్య ఆరోగ్యం బాగాలేదు, మా అత్తమ్మ అసలు ఇంట్లో వెళ్ళి ఉంటలేదు, మా మామయ్యకి అయితే అసలు ఇంట్లో బాగుంటలేదు. ఇంటికి వస్తుంటారు అదే కొడుకు కోసం, వాళ్ళ ఇంటికి వస్తుందా లేదా? మేము తెలంగాణ 100 మందిని వాళ్ళ మీద దాడి చేసి నిన్న పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేస్తే పోలీసులు ఎందుకు అట్లా చేయాలి? న్యాయం తెలుసుకోవాలి పోలీసులు. ఇట దౌర్జన్యంగా అక్కడిస్తే అక్కడ, ఇక్కడిస్తే ఇక్కడ తినడం కాదు పద్ధతి వాళ్ళది. పోలీసులు అయినోళ్ళు అయితే రావాలి, సుధాకర్ గారిని తీసుకొని మేకల వెంకటేశ్వర తీసుకొని ఖచ్చితంగా రావాలి, వచ్చి మాట్లాడుకోవాలి. ఇట్లా ఉంటే మాత్రం మర్యాద కాదది. For more videos like this, subscribe Big TV channel.